హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. 4 విడతల్లో కలిపి 5 లక్షల రూపాయల సాయం అందించనున్నట్లు తెలిపింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపికను ఫైనల్ చేస్తారని ఆదేశాలనైతే పేర్కొంది. ఈ ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీద ఇండ్ల పట్టాలను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మరి ఈ స్కీమ్ లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు, 5 లక్షల రూపాయల సాయాన్ని ఎన్ని దశల్లో విడుదల చేస్తారు వంటి వివరాలైతే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. దీనికి కావలసిన అర్హతలు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. తొలి విడతలో సొంత జాగా ఉన్నవారికి ఇండ్లు మంజూరు చేస్తారు. లబ్ధిదారుల గ్రామం లేదా అర్బన్, లోకల్ బాడీలో నివసిస్తూ ఉండాలి. అద్దెకు నివసించే వారు కూడా ఈ స్కీమ్కు అర్హులే. 119 నియోజకవర్గాల్లో కలిపి 4,50,000 ఇండ్లు మంజూరు అవుతాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన లబ్ధిదారుల పేర్లను కలెక్టర్ ఫైనలైజ్ చేస్తారు. గ్రామ పంచాయతీ జనాభాకు అనుగుణంగా లబ్ధిదారుల సంఖ్య ఉంటుంది. ఈ ఇండ్లు అనేవి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించాలి. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో, పట్టణాల్లో అయితే వార్డు మీటింగుల్లో ప్రదర్శిస్తారు. 4 దశల్లో కలిపి మొత్తం 5 లక్షల రూపాయలైతే ఇస్తారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మొత్తం 4 విడతల్లో 5 లక్షల రూపాయలు చెల్లించనున్నది ప్రభుత్వం. బేస్మెంట్ పూర్తి చేశాక 1 లక్ష రూపాయలు ఇస్తారు. స్లాబ్ లెవెల్కు వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 2 లక్షలు, మొత్తం ఇల్లు పూర్తయిన తర్వాత మిగిలిన 1 లక్ష రూపాయలు చెల్లిస్తుంది. ఈ సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తుంది ప్రభుత్వం. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. కాగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు 6 లక్షల సాయం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు. సాధారణ లబ్ధిదారులతో పోలిస్తే వీరికి అదనంగా 1 లక్ష రూపాయలు ఎక్కువ సాయం అందిస్తుంది. ఈ స్కీము ద్వారా వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. వచ్చే విడత నుంచి ఇంటి స్థలం లేని వారికి స్థలం కేటాయించి 5 లక్షల రూపాయలైతే అందించనున్నది. మొదటి ప్రాధాన్యతగా సొంత జాగా ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి మొదటి దశలో వీరికైతే ఇండ్లైతే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇండ్ల స్థలం లేని వారికి ఇంటి జాగా ప్లస్ 5 లక్షల రూపాయలైతే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రుణమాఫీ ప్రక్రియ ఆగస్టు 15లోగా ఏక మొత్తంలో మాఫీ చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.